హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి యూఎస్ఏ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇండియాలో ఉన్నప్పుడు మొదటి శ్రావణ శుక్రవారము మా పెద్ద వదిన వైభవ లక్ష్మి వ్రతం చేశారు. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందు రోజు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్లో మా చిన్న వదిన వాళ్ళు బోనాలు తీస్తే అక్కడ 5 days ఉండి మేము థర్స్డే నైట్ వచ్చాము. ఆల్రెడీ బోనాలు వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇక్కడ పెద్ద వదిన పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి నాకు ఇస్తే నేను మంచిగా తుడిచి గంధము బొట్లు పెట్టిన తర్వాత కంకణాలు కడుతున్నాను. అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు. ఇక్కడ నేను, పెద్ద వదిన, అన్నయ్య, పిల్లలు మాత్రమే ఉన్నాము. ఈవినింగ్ తాంబూలానికి వదిన అందరిని పిలిచింది. అందరూ ఈవినింగ్ వస్తారు. ఇప్పుడైతే మేము పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మా పెద్ద వదిన రెగ్యులర్గా వైభవ లక్ష్మి వ్రతాన్ని చేస్తారు. 11 వారాలు చేస్తారు. నేను కూడా ఇక్కడ అమెరికాలో 11 వారాలు ఒక్కసారి చేశాను. ఆ 11 వారాలు ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో పండగ వాతావరణం ఉండేది. మంచిగా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి పూజకు అటెండ్ అయ్యేవాళ్ళు. వైభవ లక్ష్మి అని విన్నాము కానీ ఫస్ట్ టైం మీ ఇంట్లో చేయడం చూసాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు. ఈసారి వదిన చేస్తున్నప్పుడు నేను ఇండియాలో ఉండడము, తనకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పూజ అంటే చాలా పనులు ఉంటాయి కదా, ఒక్కళ్ళు చేసుకోవడం చాలా కష్టము. ఇక్కడ ఇద్దరము చెరొక్క పని చేస్తూ ఉన్నాము. ఇక్కడ వదిన పూజ కోసము మొత్తం పీట వేసి సిద్ధం చేసుకుంది. నేను ప్రసాదం కోసము సిరా నైవేద్యం చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకు మా ఇంట్లోనే ఉన్నాము. ఆఫ్టర్నూన్ అన్నయ్య లంచ్కి వచ్చినప్పుడు వదిన ఈవినింగ్ పూజ చేస్తుందని తీసుకొచ్చారు. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ వదినకి హెల్ప్ చేస్తున్నాను. వదిన కూడా జాబ్ చేస్తారు. ఆ రోజు లీవ్ తీసుకున్నారు. ఎంతో సంతోషించింది. ఆమె మనసులో వైభవలక్ష్మి వ్రతం మీద శ్రద్ధ ఇంకా పెరిగింది. షీల ఎంతో భక్తి శ్రద్ధలతో 21 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసింది. 21 శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి 7 ముత్తైదులకి వైభవలక్ష్మీదేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనసులో ఇలా ప్రార్థించుకుంది. మాతా ధనలక్ష్మి, నేను వైభవలక్ష్మి వ్రతం చేయాలని అనుకున్నాను. ఆ వ్రతము ఈరోజు పూర్తి చేశాను. మాత, నా ప్రతి విముక్తి దూరం చేసి మా అందరికీ మేలు కలిగించు. సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు. కన్యలకి వారు కోరుకున్న భర్తను ప్రసాదించు. ఈ చమత్కారమైన వైభవలక్ష్మి వ్రతం ఎవరైతే చేస్తారో అందరినీ విముక్తిని దూరం చేసి సుఖంగా ఉంచు. మాత, నీ మహిమలు ఎన్నెన్నో. ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం శీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం నేను సిరా నైవేద్యం తయారు చేయడం అయిపోయింది. తర్వాత పిల్లలు నేను కూర్చొని కథ వింటున్నాము. పిల్లలను పూజ దగ్గర కూర్చోండి అనగానే కూర్చున్నారు, కానీ ఇంట్లో వైఫై ఉంది కదా, ఇంకా ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆమె భర్త శ్రద్ధలతో వైభవలక్ష్మి వ్రతం శాస్త్రీయ పద్ధతిలో చేయడం మొదలుపెట్టింది. 1 సంవత్సరం నుంచి ఇంట్లో ఏ తీపి వంట చేయలేదు. కానీ ఆ శుక్రవారం బెల్లం పరమాన్నం చేసి మాతకు నైవేద్యం పెట్టింది. మహాప్రసాదం అంటూ అందరు ప్రసాదం తిన్నారు. జయ మాతా లక్ష్మి అంటూ మనసులో స్మరించుకుంటూ నిద్రపోయింది.
తెల్లారుజామున హేమకి కలలో రంగురంగుల బొట్ల ఫౌండేషన్ నోట్లు. పూజ అయిపోయింది. ఇప్పుడు వదిన కొబ్బరికాయ కొడుతున్నారు. అక్కడ కలశం కింద పోసిన బియ్యాన్ని నెక్స్ట్ డే పక్షులకు వేయాలి. కలశంలో ఉన్న వాటరు తులసమ్మ కోటకు పోయాలి. పసుపు గౌరవం కూడా చేసుకోవాలి. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ పూజ చాలా టైం పడుతుంది. వైభవలక్ష్మి వ్రతంని చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజకు అమ్మవారికి ఇష్టమైన రెడ్ చీర కట్టుకోవాలి. రెడ్ బ్లౌజ్ పీస్లు, రెడ్ గాజులు, రెడ్ ఫ్లవర్స్ అన్నీ రెడ్ కలర్ వాడాలి. వైభవలక్ష్మి వ్రతాన్ని 11 వారాలు కానీ 21 వారాలు కానీ చేస్తారు. महालक्ष्मी जी की हारती जो कोई नर गाता, उरु आनंद समाता, उरु आनंद समाता, पास उतर जाता। ओम जय लक्ष्मी माता, ओम जय लक्ष्मी माता। बोलो भगवती महालक्ष्मी की जय, बोलो भगवती महालक्ष्मी की जय। लक्ष्मी रामम्मा अम्मा सौभाग्य लक्ष्मी रामम्मा। హారతి అయిన తర్వాత అందరం అక్షింతలేసి దండం పెట్టుకున్నాము. తర్వాత వదిన మాకు తాంబూలం ఇచ్చారు. వచ్చిన వారికి కూడా అందరికీ వంటలు చేసింది. కానీ వాళ్ళు లాస్ట్ వారం తింటామని చెప్పి తాంబూలం తీసుకొని వెళ్ళారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు వదిన ఎప్పుడు వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నా కానీ వీడియో కాల్ చేసి దండం పెట్టుకోమని అనేవాళ్ళు. ఆన్లైన్లోనే వాయనం తీసుకునేదాన్ని. ఈసారి ఫస్ట్ వారమే నేను ఇక్కడ ఉండి స్వయంగా తాంబూలం తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. వాయనాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ అందరం ప్రశాంతంగా కూర్చొని తీర్థము ప్రసాదము తీసుకుంటున్నాము.
ఆ రోజు పూజకు మా చెల్లెల వాళ్ళను రమ్మని పిలిచారు కానీ ఆ రోజు బయట ఫుల్ వర్షం పడుతుంది, అందుకని ఆ వర్షానికి ఎవరు రాలేదు. పూజ అయిన తర్వాత చాలాసేపు అందరం అలా కూర్చొని ప్రసాదం తినుకుంటూ భోజనం చేసుకుంటూ చాలాసేపు మాట్లాడాము. అలా మా మొదటి శ్రావణ శుక్రవారము వైభవలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.